ఎవరు ఇటు అటు చూడకూడదు. నీకు అభిషేకం కావాలంటే నీవు దాహముతో ప్రార్థించు. మన మధ్యలోకి ఆ రాజాదిరాజుని మోకరించి ఆహ్వానిస్తూ, దేవా నీకోసం నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, నీ ఆత్మను నాపై కురిపించుమని పాట ద్వారా దేవుని మహిమపరుస్తూ స్తుతించుదాం. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన 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 రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 యేసు ఆరాధన 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 తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 గట్టిగా ఆరాధన 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 హల్లెలూయా. చేతుల పైకి లేపి, హల్లెలూయా చేతుల పైకి లేపి హల్లెలూయా 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 అందరూ గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా మా దేవునికి హల్లెలూయా పరిశుద్ధాత్మనికి హల్లెలూయా 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 స్తుతించు స్తుతించు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
చేతులు జోడించి కళ్ళ మూసుకుందాం. అభిషేకము స్వీకరించటానికి నిన్ను నువ్వే సిద్ధపరచుకోబడ్డా. ఎప్పుడైతే మనము మనల్ని సంపూర్ణంగా దేవునికి అర్పిస్తారో అప్పుడు మాత్రమే దేవుడు మన సమర్పణ స్వీకరిస్తాడు. కాయేను ఆబేలు ఇద్దరు బలి అర్పణ దేవునికి సమర్పించారు. స్తోత్రం దేవా. పూర్ణ మనసుతో దేవునికి స్వీకార్యమైన బలి ఆబేలు అర్పించినందువలన దేవుడు ఆయన బలిని, ఆయన అర్పణ స్వీకరించాడు. స్తోత్రం తండ్రి. అలాగే దేవునికి మనం ఏది అర్పించినా సంపూర్ణంగా అర్పించాలి. ఏదైతే సంపూర్ణంగా మనం దేవునికి అర్పిస్తామో తప్పకుండా దేవుడు స్వీకరిస్తాడు. ఇక్కడ దేవునికి మీరు అర్పించవలసినది వేరే ఏది కాదు. నిన్నే నువ్వు అర్పించుకో. నీ శరీరమే దేవునికి అర్పించుకో. నీ హృదయమే అర్పించుకో. స్తోత్రం దేవా. ఆ పరిశుద్ధాత్మ ఆలయం నీ శరీరమే. ఆమేన్. నీ హృదయం ఆయన నివాస స్థలము. ఆమేన్. Saint Michael, Saint Gabriel, Saint Raphael, Saint Benedict, Saint Dominic, Saint Peter, Saint Paul, Saint Augustine, Saint Arnold, Saint Anthony, Saint Agatha, Saint John Paul II, Saint Dominic Savio, Saint John 23rd, Saint Francis of Assisi, Saint Vincent de Paul, Saint Alfonso, Saint Mother Teresa, సకల దూతలారా, పునీతులారా, రక్త సాక్షులారా, నవృందము, మాలాఘ వృందములారా, పరలోకములో స్వర్గములో ఉన్న దేవుని సకల దూతలారా, ఈ సమయము మా కోసము, ఈ బిడ్డల కోసం ప్రార్థించమని వేడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి, మాకు దగ్గర ఉండి, ఇదిగో నేను ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జలుగునుగాక అని పలికిన అమ్మ, ఈ బిడ్డలు కూడా అటువంటి ఒక సమర్పణ చేసేలాగున వారి కోసం ప్రార్థించమని వేడుకుంటున్నాం. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడండి. ప్రియ సహోదరి సహోదరులారా, చేతిలో ఏది కూడా పట్టుకోవద్దు. మీ చేతిలో ఏమైనా వస్తువులు ఉంటే అది మీ కుర్చీ మీద కానీ మీరు క్రింద పెట్టండి. మనము పరిశుద్ధాత్మ ప్రార్థన ఇప్పుడు చేయబోతూ ఉన్నాం. ద లిటనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే దేవుని పరిశుద్ధాత్మ వరాలు, దేవుని పరిశుద్ధాత్మ బలాలు పొందుకోవటానికి ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ ప్రార్థన. రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి పట్టుకోండి. కళ్ళు మూసుకుందాం.
ఎక్కడ చూడవద్దు, ఎవరిని చూడవద్దు. ఒకే ఒక దాహం, ఒకే ఒక కోరిక, నేను ఈరోజు అభిషేకము పొందాలి. ఆమేన్. వాక్యములో మనం ధ్యానించినట్లుగా ఆ 5 కార్యాలు నా జీవితములో ఇక మీదట జరగాలి. ఆమేన్. అందుకే 2 చేతులు ముందు చాచి పట్టుకుని గురువులు ఈ పరిశుద్ధాత్మ లిట్టిని ప్రార్థన నడిపించినప్పుడు దాహముతో గట్టిగా చక్కగా ఆ ప్రార్థనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం వినవదరించండి. పరలోక మందిరుడు పెద్ద అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వము యొక్క 3వ వ్యక్తియగు పుత్రులలో నుండి బయలుదేరుడు ఆ ఇద్దరికి సరిసమానమై ఉండడు పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. అందరూ కూడా సమాధానం మాలోకి వేంచేసి రండి. అందరం చెప్దాం. మాలోకి వేంచేసి రండి. పితా పుత్రుల గల పరమ ప్రేమగా నుండి పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. లోకరక్షకుడు తపోస్నానం పుచ్చుకున్న తరుణమందు ఆయన శిరస్సుపై పావురు రూపములో దిగివచ్చిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. యేసునాథుడు మోక్షారోహణం చేసిన వెనుక ఆయన శిష్యులకు ఉపాధ్యాయులైన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. అట్టి వేళల అపోస్తులకు అనేక వరములను అనుగ్రహించి వారిల అత్యంతములను పాలించిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. తిరుసరభ నేర్పరచుటకు అపోస్తులకు సహాయం చేసిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. అధైర్యస్తులకు ధైర్యమునిచ్చు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. అపోస్తల విశ్వాసమును దృఢపరిచిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. సమస్త జనులకు యోగ్యమైన ప్రేరణలను కలుగజేయు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. పాపాంధకారము పోగొట్టి జ్ఞానోదయము కలిగించుడు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. ఆశాపాశములను జయించుటకు బలిమి ప్రసాదించడు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. పిశాచ తంత్రములలో తగులుకొనకుండా ఆధారమైన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. సకల దేవవరములకు బుగ్గ అయిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. దేవవర ప్రసాదములకు ఆప్తులను నిచ్చు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. దైవ భక్తులకు జ్ఞాన బోధకులై ఉండడు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. సకల ధర్మ వృత్తులకు సహాయం చేయు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. సకల పుణ్యములకు కారణకర్త అయిన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. సత్క్రియలయందు వర్ధిల్లుటకు సత్తువుగా నుండి పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. మంచి మరణము పొందుటకు ఉత్తమ ఆదరవైన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. తిరుసభను పాలించు వారులకు పరమతోడయుండడు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. దీర్ఘదర్శులకు దూరదృష్టిని ఒసగిడు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. వేద పాఠకులకు విద్యాదానమిచ్చడు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. వేద సత్యములను విశ్వసించుటకు సహాయం చేయు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. దేవుని యందు నమ్మకముంచుటకు సహాయం చేయు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. దైవ ప్రేమను మా హృదయములలో పుట్టించుడు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. పుణ్య మార్గంలో నడుచుటకు జ్ఞానవరములనిచ్చు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. వేద సాక్షులకు ధీరత్వమునిచ్చు పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. ధ్యానమునకు కారకులైన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి.
కరుణా సాగరుడైన పవిత్ర ఆత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. చంద్రుని కంటే మిక్కిలి చల్లగా ప్రకాశమయ్యుండు పవిత్ర ఆత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. అపోస్తులకు గురువైన పవిత్ర ఆత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. మిక్కిలి మధురమైన దేవామృతముగా నుండి పవిత్ర ఆత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. కన్యాశ్రీ వ్రతములను కాపాడు గురువైన పవిత్ర ఆత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. సన్యాసులకు ఆభరణమైన పవిత్ర ఆత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. సకల పునీతులకు కిరీటమైన పవిత్రాత్మైన సర్వేశ్వర, మాలోకి వేంచేసి రండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. మీ విశ్వాసుల హృదయములను పవిత్రాత్మ జ్ఞానవరములచే దిద్ద కరుణించండి. ఆ పవిత్రాత్మ వలన మేము చక్కని వారిని తెలుసుకున్నటకు ఆయన ఊరట నుండి మేము ఎప్పటికీ సంతోషించుటకును మాకు అనుగ్రహం దయచేయండి. మీతోనూ పవిత్రాత్మను ఏకమై సర్వ స్వతంత్రుడై సమస్తమును స్థిరముగా ఏలుచుండు మా నాథుడైన యేసుక్రీస్తుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. 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 రెండు చేతుల పైకి లేపి ఒక నిమిషం పరిశుద్ధాత్మ దేవుని అందరూ స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, హల్లెలూయా, స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, దాహముతో స్తుతించు. ఆత్మదేవా మాలోకి వేంచేసి రండి. ఆత్మదేవా మమ్మల్ని అభిషేకించండి. స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వరములతో నింపండి, ఫలములతో అభిషేకించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, బాబా 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 బాబా. హల్లెలూయా. చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. హల 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 హల్లెలూయా, హల 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 హృదయాంతరంగాల నుంచి విశ్వాసంతో స్తుతించు. ఆత్మశక్తిని పొందుకొనుటకు నీ గలవలిపి స్తుతించు. ప్రభు ఆత్మ వర్షమును పొందుకో. రెండు చేతులు మీ గుండె మీద పెట్టి దాహముతో ఉన్నానయ్యా, దాహముతో నేను వేంచేసి ఉన్నాను పరిశుద్ధాత్మదేవా అని ఈ పాట గురువులు పాడిన తర్వాత మీరందరూ కూడా పాడి దాహముతో ఆత్మ అభిషేకం కోసము ప్రార్థిస్తాం. ఒకసారి పాట పాడితే 2 సార్లు ప్రార్థించినట్లే అని పునీత అగస్టిన్ తెలియజేస్తూ ఉన్నాడు. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. అందరూ దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా,
దిగిరావయ్యా నా యేసయ్యా, దిగిరావయ్యా నా యేసయ్యా, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను, దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా, ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు, 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 ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆకలి తీర్చిన ఆత్మదేవా, నా హృదయ దాహం తీర్చరవా, నా హృదయాదాహం తీర్చరవా, రావయ్యా నా యేసయ్యా, దిగిరావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, దిగిరావయ్యా నా యేసయ్యా, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను, దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా, రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరచవు, రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరచావు, రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు తొలగించావు, రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరచావు, చింతలు బాపిన కరుణామయా, చింతలు బాపిన కరుణామయా, ఓదార్చరావా నా యేసయ్యా, ఓదార్చరావా నా యేసయ్యా, దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా, రావయ్యా నా యేసయ్యా, దిగిరావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, దిగిరావయ్యా నా యేసయ్యా, దిగిరావయ్యా నా యేసయ్యా, దిగిరావయ్యా నా యేసయ్యా,
దిగిరావయ్యా నా యేసయ్యా. చప్పలు కొట్టు బిడ్డ. నా యేసయ్యా దిగిరావయ్యా నా యేసయ్యా. దిగిరావయ్యా నా యేసయ్యా దిగిరావయ్యా నా యేసయ్యా. 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 దిగిరావయ్యా యేసయ్యా. దిగిరావయ్యా యేసయ్యా. దిగిరావయ్యా యేసయ్యా. దిగిరావయ్యా నా యేసయ్యా. దిగిరావయ్యా నా యేసయ్యా. దిగిరావయ్యా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రావయ్యా హల్లెలూయా హల్లెలూయా. రావయ్యా ఆత్మదేవా. 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 రావయ్యా స్వస్థ ఆత్మదేవా. రావయ్యా ఆత్మదేవా. రావయ్యా ఆత్మదేవా. రావయ్యా. పరిశుద్ధాత్మ నీ మీద వెంచేసి వచ్చినగాక. ఆత్మ వర్షం కుమ్మరించబడునుగాక. పరిశుద్ధాత్మ వరములు పొందుకో విశ్వాసంతో అడుగు నువ్వు పొందుకో. అభిషేక వరములు పరిశుద్ధాత్మ దేవా. హృదయంతరంగాలు తెలిసిన వాడా, నాలో ఉన్న చీకటిని బలహీనతలను తొలగించ రావా. నన్ను నా కుటుంబమును తాకవా. పరిశుద్ధాత్మ దేవా. శక్తివరాలు, అద్భుత వరాలు, విశ్వాస వరాలు, జ్ఞానవరాలు అభిషేకించ రావా. పరిశుద్ధాత్మ మాపై వేంచేసి రావా.
అలాగే నిశ్శబ్దంగా ఆత్మదేవా నాతో మాట్లాడమని ప్రార్థించు. అడుగు, నాకు వరాలు కావాలి, నాకు వరాలు కావాలి, బలాలు కావాలి. అడుగు, ఆ ఆత్మస్వరం వినాలని. ఆమేన్. మీకు దర్శనములు కలుగుతాయి, ఆమేన్. స్వస్థతలు జరుగుతాయి, ఆమేన్. నీకు విడుదలలు జరుగుతాయి, ఆమేన్. నీకు అభిషేకాలు వస్తాయి. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ హాలులో మీరందరూ కూడా సైలెంట్గా ఆత్మదేవిని మాత్రం మనసులో ధ్యానించుకొని ఆ స్పర్శ వరాల కోసము, దేవుని సన్నిధి కోసము ప్రార్థనలోనే ఉండండి. వయలెట్ కలర్లో ఉన్నటువంటి చీర, దాని మీద వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. అటువంటి ఒక స్త్రీకి శారీరక కార్యాల నుండి దేవుని ఆత్మ సంపూర్ణ విడుదల కలిగించి ఇక్కడ అభిషేకిస్తూ ఉన్నాడు. స్తోత్రం. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని స్తుతించు. కంటి చూపు సంబంధమైన సమస్యలతో, అలాగే కంటి నుంచి నీళ్లు వస్తుంది, అలాగే వాపుగా కూడా ఉంటుంది, కలరు కూడా ఎర్రగా ఉంటుంది. ఇటువంటి కంటి సంబంధమైన రోగముతో ఇబ్బందులతో ఉన్నటువంటి ఇద్దరి వ్యక్తులకి కంటి రోగము, ఆ సమస్య నుంచి దేవుని ఆత్మస్పర్శ ద్వారా స్వస్థత కలిగిస్తూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏదో చెడు సంబంధాల వలన, చెడు సంబంధము వలన చాలా వరకు మోసపోయి రకరకాల శారీరక పాపములకు గురి అయి చివరికి చనిపోవాలని ప్రయత్నించారు, ఇంటి నుంచి పారిపోవటానికి ఆలోచించారు. అటువంటి ఒక యువతిని, నీకు వయస్సు కాలేదు అంటే వివాహం కాలేదు, యువతిగా ఉన్నావు, ఇంటి నుంచి వెలివేయబడ్డావు, తరిమేయబడ్డావు. అటువంటి ఒక యువతికి దేవుడు ప్రత్యేకమైనటువంటి స్పర్శ ద్వారా పాపములు విడిచిపెట్టడానికి, దేవుని ఆత్మకు సాక్షి జీవించడానికి గొప్ప కృప ఇస్తున్నాడు. Praise the Lord. Thank you, Jesus. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఫిట్స్ రోగం నుంచి బాధపడుతున్న రోగులు, ఫిట్స్ మూర్ఛ రోగముతో బాధపడుతున్న రోగులకు దేవుడు సంపూర్ణ విడుదల, స్వస్థతనిస్తున్నాడు. Amen. గట్టిగా చెప్పలు Thank you, వర్జన స్తోత్రం Jesus. చెల్లించు. నా తల మీద దేవుడు ఒక విజయ కిరీటము పెట్టినట్లు అనుభూతితో ప్రత్యేకమైన దేవుని ఆత్మ సాన్నిధ్యమును ఇద్దరికి లేదా ముగ్గురు వ్యక్తులకి దేవుడు ఈ ఆలయములో కలిగిస్తూ ఉన్నాడు. Amen. Praise the Lord. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. వ్యభిచారం అనే బలహీనత అంటే వేరు వేరు వ్యక్తులతో శరీరాన్ని పంచుకుంటూ ఒక బానిసగా ఉండిపోయిన కొంతమంది వ్యక్తులకు ఈ యొక్క వడకంలో, ఈ ప్రార్థనలో పరిశుద్ధాత్మ శక్తిని నింపి అలాంటి తప్పుడు పాపములోకి మళ్ళీ పోకుండా బలాన్ని దయచేస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం Amen. Thank you, చెల్లించు. Jesus. హల్ల 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. సొంతమైనటువంటి ఆంతరిక వ్యక్తిగతమైనటువంటి ఒక నమ్మకము, ధైర్యము, కాన్ఫిడెన్స్ లేకుండా అన్యుల మాట ప్రకారము జీవిస్తున్నటువంటి నలుగురు, అంటే ఎవరు ఏమన్నా, ఎవరు ఏ అభిప్రాయము చెప్పినా దాని ప్రకారం మారిపోతూ ఉంటావు.
నీకు నీ సొంతమైనటువంటి పాప బలహీనతలు కాదు, నీ స్నేహితుల అన్యుల పాప ప్రభావానికి ఎక్కువగా పడిపోతూ ఉన్నావు. అటువంటి నీకు ఈ అభిషేక ప్రార్థనలో దేవుని ఆత్మ అగ్ని కంజ వేసి పాప ప్రభావాలు ఇక మీదట నీ మీద పడకుండా గట్టిగా నీ మనస్సును స్థిరపరిచి అభిషేకిస్తూ ఉన్నాడు. Thank you, Jesus. థ్యాంక్ యూ Praise the జీసస్, Lord. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పూర్తిగా బ్లూ కలర్లో, అది పట్టు చీర అనుకుంటున్నాను, పూర్తిగా బ్లూ కలర్లో చీర కట్టిన ఒక వ్యక్తికి ఒక వెలుగు నీపై వచ్చి పడినట్లు, పిడుగు వచ్చి పడినట్టుగా ఆత్మశక్తిని అభిషేకిస్తున్నాడు దేవుడు బిడ్డలారా. Amen. Thank you, ప్రైజ్ Jesus. ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగుతున్న ఒక దీపిక, ఒక దీపం, ఒక ల్యాంప్ నీ ముందు ఇలా ఎత్తిపట్టి నీ కోసం చూపించినట్లుగా దర్శనములో ముగ్గురికి దేవుని ఆత్మ స్పర్శ ఇచ్చి అభిషేకిస్తున్నాడు ఇక్కడ. Thank you, Jesus. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా, Jesus. హల్లెలూయా, హల్లెలూయా, Thank you, thank you. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండగా మీలో కొంతమంది దర్శనాలు చూస్తున్నారు. దివ్య సప్రసాద రూపమో, లేదా సిలువనో, పావుర రూపమో, వెలుగో, లేదా మరియ తల్లి స్వరూపమో, జపమాలనో, ఏదో కొన్ని ఆధ్యాత్మికముగా దైవికముగా మీరు కొన్ని దర్శనాలు చూస్తున్నారు. నీళ్లు పడటం, లేదా అగ్ని, వెలుగు, ఇలాంటి కొన్ని దర్శనాలు మీరు చూస్తున్నారు. మీలో చాలామందికి దేవుడు ఈ పరిశుద్ధాత్మ దర్శన వరాన్ని మీకు ఇచ్చాడు. గట్టిగా Amen. చెప్పలు కొట్టి Praise దేవునికి the Lord. స్తోత్రించాలి. Thank you, Jesus. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, రెండు కుటుంబాలను దేవుడు ప్రత్యేకంగా దీవిస్తూ ఉన్నాడు. కుటుంబాలంటే మీ ఇంట్లో మీ వరకు మీరు మంచిగా ఉన్నారు, కానీ ఇతరుల మాటలకి, అన్యుల ప్రభావాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అన్యుల వల్ల భార్య భర్త ఇద్దరి మధ్యలో గొడవలు, వేరే వాళ్ళ వల్ల మీ భార్య భర్త దాంపత్య కుటుంబ జీవితంలో గొడవలు, అది తప్పును తెలుసు కానీ ఆ ప్రభావాలు వస్తూ ఉన్నాయి. అటువంటి సమస్యలు ఉన్నటువంటి రెండు కుటుంబాలకి దేవుడు పూర్తిగా విడుదల కలిగిస్తూ ఉన్నాడు ఇక్కడ బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ఇల్లు క్రొత్తగా సొంతముగా కావాలని ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న ఒక కుటుంబానికి ఒక కొత్త ఇల్లు, అది మీ కళ, దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు ఈ ఆలయముల బిడ్డలారా. Thank you, Jesus. విమాన ప్రయాణం లేదా ఇతర దేశ ప్రయాణం, ఈ విషయం మీద ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తులకు దేవుడు ఈ వరం దయచేయబోతున్నాడు. దానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి నీకు ఇతర దేశ ప్రయాణం, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విజిటింగ్ కావచ్చు, ఏదైనా దేవుడు నీకు ఇది దయచేస్తున్నాడు. గట్టిగా చెప్పడం నేను స్థాపించాలి. కొంతమందికి అంటే స్వలింగ కోరికలు, ఓ స్త్రీ ఇంకొక స్త్రీని మోహించటం, కామించటం, పురుషుడు ఇంకొక పురుషుని మోహించటం, కామించటం, ఇలాంటి ఒక బలహీనత నుండి దేవుడు, అలాంటి బలహీనతతో ఇక్కడ ప్రార్థన చేసే వ్యక్తులకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి విడుదలను దయచేస్తున్నాడు. Amen. Thank you, Jesus. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోచేయి ఎముకలు నరాలలో బాగా నొప్పి ఉన్నందువలన ఆ చేతితో సరిగా బరువైన ఏమైనా వస్తువులు ఎత్తాలన్నా, పని చేయాలన్నా ఇబ్బందులు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకి మోచేయి నొప్పి నుంచి దేవుడు సంపూర్ణ స్వస్థత కలిగిస్తున్నాడు ఇక్కడ. స్తోత్రం. Thank you, Jesus. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్నిలో వ్యక్తిగతమైనటువంటి శారీరక పాప బంధకాల నుండి దేవుని పరిశుద్ధ రక్తం నిన్ను కడిగి అవి అన్నీ కూడా
ఒక మోరిలోకి పంపించేసి నిన్ను శుద్ధి చేసినట్లు అనుభూతిని దేవుడు ఈ ఆలయములో 6-7 కలిగిస్తూ ఉన్నాడు బిడ్డలారా. శుద్ధి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా Hallelujah. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నూతన భాషా వరాలు అంటే నోటిలో నీకు తెలియకుండానే నాలుక తిరుగుతున్నట్లు, ఏదో మాట్లాడుతున్నట్లు, నాలుక బరువెక్కినట్లు, ఏదో స్వరం వస్తున్నట్లు, అటువంటి అనుభూతి అనగా భాషా వరము నూతనంగా దేవుడు నీకు అనుగ్రహించిన అనుభూతి. అటువంటి మోర్ దాన్ 10-15 మందికి నూతన భాషా వరం ఇచ్చి దేవుడు అభిషేకిస్తున్నాడు బిడ్డలారా. Thank you, Jesus. చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వారిలో కొంతమందికి బైబిల్ గ్రంథము ఒక మూసివేయబడిన గ్రంథములాగా ఉన్నది. చదవాలనే ఆశ లేకపోవటం, బైబిల్ వాక్యాన్ని చదవాలన్నా ఏదో ఆటంకులు రావటం, అది రెగ్యులర్గా చదవలేకపోవటం, ఆ ఆశ కూడా కోల్పోవడం, ఇలాంటిది. అంటే కొంతమందికి చదివినా అర్థం కాకపోవడం. మూసివేయబడిన బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఈరోజు తెరుస్తున్నాడు. ఆ వాక్యమును చదివి ప్రభువులో బలపడటానికి ప్రయత్నం చేయబడ్డ. బలహీనతలో ఉన్నటువంటి పేతురు గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ బలహీనతలో నా శక్తి, నా కృప నీకు చాలును అన్నాడు. ఆయన బలహీనతల గురించే బాధపడుతున్నాడు. తీసివేయమని 3 సార్లు దేవుని అడిగారు. అలాగే ఇక్కడ ఈ పరిశుద్ధ అభిషేక ప్రార్థనలో వేరే దేనికోసం ప్రార్థన చేయకుండా నాలో ఉన్నటువంటి బలహీనత తీసివేయండి దేవా అని 10-13 మంది ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే బలహీనత తీసివేయటం కాదు, ఆ బలహీనతలో దేవుని ఆత్మ నీకు కావలసిన శక్తిని ఇచ్చి నిన్ను బలపడుతారు. Thank you, Jesus. Hallelujah. సంతానము కొరకు ప్రార్థన చేసేవాళ్ళు గమనించుకోండి. నీవు ఇక్కడ ఈ వడకములో నీటిని ఆశీర్వాదం చేయించి తీసుకువెళ్ళు. 13 రోజులు ఈ యొక్క నీటిని ఉదయం సాయంత్రం నువ్వు ప్రార్థన చేసుకొని, నువ్వు నీ భర్త, నువ్వు నీ భార్య ఇద్దరు 13 రోజులు ప్రతిరోజు దివ్య పూజా బలిలో పాలుపంచుకొని ఉదయం సాయంత్రం ఆశీర్వాదం చేయబడిన ఈ నీటిని త్రాగండి. 14వ రోజు నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర పరీక్ష చేసుకో. దేవుడు ఇచ్చిన సంతానంతో ఈ ఆలయంలో నువ్వు ఒకరోజు సంతానంతో Amen. దేవుని సాక్ష్యం పలకాలి. Amen. Thank you, Jesus. నీ సొంత జీవితాన్ని, నీ కుటుంబాన్ని అన్య దేవుళ్ళ ఆరాధనలు, అన్య దేవుళ్ళ పూజల నుండి శుభ్రం చేసుకోమని, ఊడ్చి కడిగి శుభ్రం చేసి నీ ఇంటిని, నిన్ను కూడా దేవునికి అర్పించమని ఒక వ్యక్తికి దేవుడు శక్తివంతమైనటువంటి ప్రేరణ కలిగిస్తున్నాడు ఈ ఆరాధనల బిడ్డలారా. Thank you. Thank you, Jesus. Praise the Lord. నువ్వు వేసుకున్నటువంటి బట్టలు, నీ వస్త్రము యేసుక్రీస్తు తాబోర్ కొండ మీద దివ్య రూపధారణం పొందినట్లుగా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ ఉండగా నీపై దేవదూతలు తెల్లని వస్త్రము నిన్ను కప్పినట్లుగా, నువ్వు ధరించిన వస్త్రము తెల్లగా మారిపోయినట్లుగా ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్మ నిర్మలత్వము, పరిశుద్ధత అనేది దేవుడు ఇక్కడ కొంతమందికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ ఆరాధన బిడ్డలారా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 థైరాయిడ్ రోగంతో బాధపడే పురుషులు కానీ స్త్రీలు కానీ ఈరోజు నువ్వు గురువుల దగ్గర నీటిని ఆశీర్వాదం చేయించుకొని 21 రోజు ఈ యొక్క నీటిని నీవు ప్రొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకొని త్రాగు. ఇప్పుడు నువ్వు వేసుకుంటున్న మందులు కొనసాగించు. 22వ రోజు
నీవు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయి. నీలో ఉన్న థైరాయిడ్ స్వస్థత పొందుకున్నావని నీకు రుజువు చేస్తారు. ఆమేన్. గట్టిగా చప్పలు కూడా దేనికి స్తోత్రం చెల్లించు. హల 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియలారా, కడుపు ఉదర సంబంధమైనటువంటి రోగాలు అంటే తిన్నా తినకపోయినా కడుపు ఉబ్బినట్లుగా, గ్యాస్ ఎక్కువ వస్తున్నట్లుగా, రకరకాల కడుపు సంబంధమైనటువంటి రోగాలతో ఉన్నటువంటి కొంతమందికి దేవుడు ఇక్కడ స్వస్థత కలిగిస్తున్నాడు. Thank you, సహోదరులారా, Jesus. Thank you. హల్లెలూయా 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 హల 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. yes హల్లెలూయా హల్లెలూయా. మీ భుజాల నుంచి కింద వరకు గౌన్ వేసుకుని వచ్చినటువంటి ఒక యువతికి దేవుడు ఒక వివాహ సంబంధం ఏర్పాటు చేసి నిన్ను దీవిస్తూ ఉన్నాడు. ఈ ఆరాధనలో బిడ్డలారా, Praise the Lord. Praise the Lord. Thank you. హల్లెలూయా హల్లెలూయా. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. దయచేసి అందరూ కూడా కూర్చోండి. చేతిలో మీరు ఏది కూడా పట్టుకోవద్దు. ఏమైనా వస్తువులు ఉంటే మీ కుర్చీ ప్రక్కన అది మీరు కింద పెట్టండి లేదా మీ బ్యాగులో పెట్టుకోండి. గురువులు ఒలివ నూనెతో అభిషేకించటానికి రాబోతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, లేడీస్ అందరు గమనించండి. మీ కొంగు కానీ చున్ని తీసుకుని చక్కగా మీ శరీరాన్ని కప్పుకొని మీరు కూర్చోవాలి. అలాగే మీరు కూర్చున్న కుర్చీ ముందు ఏ వస్తువులు కూడా మీరు ఆటంకంగా పెట్టవద్దు. గురువులు నడుచుకుంటూ రావాలి. గురువులు నడుచుకుంటూ మీ దగ్గరికి రావాలి. ఒక్కొక్కరి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. కాబట్టి ఎవరు కూడా కింద నేల మీద కూర్చోవద్దు, క్రింద నేల మీద కూర్చోవద్దు. మీరందరూ కూడా కుర్చీ మీదనే కూర్చోవాలి. అలాగే మీరు కూర్చున్న మీ కుర్చీ ముందు మీ బ్యాగ్ కానీ ఏ వస్తువులు కానీ మీరు పెట్టవద్దు. గురువులకి నడుచుకుంటూ రావడానికి స్థలము మీరు ఏర్పాటు చేయాలి. అలాగే మీ రెండు కాళ్ళు కుర్చీ దగ్గర పెట్టుకోవాలి. కాలు ముందుకు చాచి పెట్టవద్దు. రెండు కాళ్ళు కుర్చీ దగ్గర పెట్టుకోండి. గురువులకి ఆటంకము లేకుండా రెండు చేతులు మీ ఒడిలో తెరచి పెట్టుకొని కళ్ళు మూసుకొని మీరు ప్రార్థనలో ఉండాలి. ఇప్పటి నుంచి గురువులందరూ మీ తల మీద ఒలివ నూనెతో చేతులు పెట్టి అభిషేకిస్తారు. మీరందరూ కూడా ప్రార్థనలో ఉండాలి. కళ్ళు తెరచి అటు ఇటు చూసి మీరు డిస్టర్బ్ కావద్దు. గాయక బృందము పాటలు పాడుతూ ఉండగా ఆత్మాభిషేకం కోసము దాహముతో మీరు ప్రార్థనలో ఉండాలి. అందరినీ గురువులు తైలముతో అభిషేకించి మళ్ళా మనకి దివ్య ప్రసాద ఆశీర్వాదము ఉంటుంది. అలాగే మీరు తీసుకొచ్చిన వస్తువులు గురువులు ఆశీర్వదించారు. ఇవి అయిపోయే వరకు కళ్ళు మూసుకొని చక్కగా మీరు ప్రార్థనలో ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరు కళ్ళు తెరిచి ఇటు అటు చూడకూడదు. కళ్ళు మూసుకొని పరిశుద్ధ ఆత్మ కోసం ప్రార్థిస్తూ ఉండు.
ఆత్మదేవా రావయ్యా, ఆత్మదేవా పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదార్చువాడా బలపరచువాడా పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూప ఓదార్చువాడా బలపరచువాడా జీవజలమా తపిస్తున్నానయ్యా, జీవజలమా తపిస్తున్నానయ్యా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా. తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా, తిరుగాడే ఆత్మమా బలపరచే ఆత్మమా, ఈ స్థలం కదలింప మా హృదయం నింప, ఈ స్థలం కదలింప మా హృదయం నింప, దిగి రావయ్యా మాపై దిగి రావయ్యా. రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా ఆత్మదేవా రావయ్యా ఆత్మదేవా. కన్నీరంతా తుడువుమయ్యా నీ కృపా వరములతో, కన్నీరంతా తుడువుమయ్యా నీ కృపా వరములతో, నా కన్నీరంతా తుడువుమయ్యా నీ కృపా వరములతో, శీలముతో నన్ను అభిషేకించుమయ్యా, ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా మంచివాడా మహోన్నతుడా, రావయ్యా
పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపా ఓదార్చువాడా బలపరచువాడా పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపా ఓదార్చువాడా బలపరచువాడా జీవజలమా తప్పిస్తున్నానయ్యా జీవజలమా తప్పిస్తున్నానయ్యా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా ఆత్మదేవా రావయ్యా ఆత్మదేవా పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపా ఓదార్చువాడా బలపరచువాడా పరిశుద్ధాత్మ ప్రేమ స్వరూపా ఓదార్చువాడా బలపరచువాడా జీవజలమా తప్పిస్తున్నానయ్యా జీవజలమా తప్పిస్తున్నానయ్యా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా రావయ్యా మంచివాడా మహోన్నతుడా అభిషేకించు యేసు. నువ్వు వాగ్దానము చేసిన ఆ యొక్క పరిశుద్ధ ఆత్మతో నన్ను అభిషేకించుమయ్యా, నన్ను ఆదరించుమయ్యా, నన్ను బలపరచుమయ్యా. యేసయ్యా, నీ శక్తి నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలయ్యా. నాలోకి రావా. ప్రార్థిస్తూ ఉండు. దేవుని శక్తిని పొందుకో. స్తోత్రం దేవా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. జీసస్. పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలములపై దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవా, ఈరోజు మాపై కూడా దిగిరావయ్యా. సంపూర్ణ సత్యములోనికి నడిపించే ఓ పావన ఆత్మ, ఈరోజు ప్రభా సత్యములో జీవించడానికి నీ ఆత్మతో నింపడానికి రావా అని అడుగు.
ఆదిలో జలమూలపైన తారాడిన ఆత్మ దిగిరావా. ఆదిలో జలమూలపైన తారాడిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. Jesus, thank you, Lord. ఎడారిలో ఇశ్రాయేలును నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలును నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. రాజులను అభిషేకించిన పావన ఆత్మ దిగిరావా. రాజులను అభిషేకించిన పావనాత్మ దిగిరావా. రాజులను అభిషేకించిన పావనాత్మ దిగిరావా. రాజులను అభిషేకించిన పావనాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా Thank you, Jesus. మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై
రావా. యోర్దాను నదిలో యేసుని తలపై దిగిన ఆత్మ దిగిరావా. యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. యోర్దాను నదిలో యేసుని తలపై దిగిన ఆత్మ దిగిరావా. యోర్దాను నదిలో యేసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై 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 దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. నా నావికుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు
పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలమైన గాలి వలె ప్రభా, పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించడానికి ప్రభా నాలోకి రావా, నా హృదయంలోకి రావా, నా కుటుంబంలోకి రావా, నేను ఉన్న పరిస్థితిలోకి రావా ప్రభా, నా బలహీన పరిస్థితిని బలపరచడానికి రావా తండ్రి అని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించు. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలివోలే నా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. రండి రండి పిలుదామందరం పరిశుద్ధాత్మ దేవా. పరిశుద్ధాత్ముడా, ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, ఆమేన్. నా బోధకుడవు, Yes, Lord. నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఏషియా పెదవులను అగ్నితో తాకినట్లు ప్రభా, ఈరోజు నా పెదవులను అయా, నా కనులను, నా చెవులను ప్రభా, నా పంచేంద్రియములను ప్రభా, అయా నా సర్వస్వమును నీ అగ్నితో తాకడానికి రావా యేసయ్యా. ఆ అగ్నిలో నా ప్రతి పాపమును, బలహీనతను కడిగి ప్రభా నన్ను శుద్ధి చేయడానికి, పరిశుద్ధంగా నిలబెట్టడానికి, అయా ఒక నూతన సృష్టిగా మార్చడానికి యేసయ్యా నీ యొక్క పరిశుద్ధ ఆత్మతో అగ్ని జ్వాలల వలె మాలోకి రావా, మా మధ్యలోకి రావా, మా కుటుంబంలోకి రావా అని విశ్వాసముతో దాహముతో అడుగు.
అగ్ని జ్వాలల వండి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వండి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. అందరూ కలిసి పాడదామా? రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి. రండి రండి మాలో రండి. రండి రండి మాపై రండి. రండి రండి మాలో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 హల్లెలూయా 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 దయచేసి అందరూ కూడా మోకరించండి. రెండు చేతులు జోడించి మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం. దేవుడు చేసిన అన్ని మేలులకు, అభిషేకానికి, స్వస్థత విడుదలకు, చివరిగా ప్రభువా నీ ఆత్మతో నన్ను ముద్రించి నన్ను మీ సాక్షిగా మార్చండి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా మీ దివ్య సాన్నిధ్యం నా వెంట వచ్చునుగాక. ఆమేన్. శరములు ఉంచి దివ్య ప్రసాద
ఆశీర్వాదము స్వీకరిస్తాం. ఏలినవారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మా మిమ్మందరిని దీవించి తన ఆత్మతో అభిషేకించి సదా సర్వదా కాచి కాపాడి బలపరచి నడిపించునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతియం స్తోత్రവും మహిమయం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతియం స్తోత్రവും మహిమయం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతియం స్తోత్రവും మహిమయం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. గట్టి చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిస్తామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ అభిషేక ఆరాధనలో కొన్ని స్వస్థతలు, విడుదలు, అలాగే ఆత్మకార్యాలు ప్రియులారా, ఇక్కడ దేవుని ఆత్మ అభిషేకం వల్ల జరిగిన కొన్ని స్వస్థతలు, కొన్ని విడుదలు, అభిషేకాలు గురువులు సందేశము ద్వారా ఇక్కడ తెలియజేశారు. ఇక్కడ గురువులు చెప్పినటువంటి సందేశ ప్రకారము ఆ స్వస్థత, ఆ అభిషేకము, ఆ దేవుని సాన్నిధ్యము వ్యక్తిగతంగా పొందుకున్నవారు మీ కుడి చేతిని పైకి లేపి దేవునికి సాక్షిగా చూపెట్టండి. ఒకసారి చూడండి ఎంతమంది దేవుని ఆత్మస్పర్శను పొందుకున్నారు. దాదాపు మీరు ఒక 80-90% మంది ఉన్నారు. గట్టి చప్పలు కొడతామా? Praise the Lord. Thank you, Jesus. గట్టి చప్పలు కొడదాం. దేవుని ఆత్మ సాన్నిధ్యము, స్పర్శ మేము ఇప్పుడు చెప్పిన రీతిగా కాకుండా రకరకాల శారీరక అనుభూతిలాగా వస్తాయి. కొంతమందికి తల నుండి కింద వరకు అగ్ని మండుతూ ఉన్నట్లు, దిగి వస్తున్నట్లు, ఎవరో మీ తల మీద నిప్పు పెట్టినట్లు మీకు అనిపిస్తుంది కొంతమందికి. కొంతమందికి ఏమో శరీరం అంతా చల్లబడిపోయినట్లు, చనిపోయినట్లు మీకు అనిపిస్తుంది కూల్గా. కొంతమంది ఏమో మీ శరీరంలో ఎటువంటి శక్తి లేదు, బలం లేదు, మీరు పడిపోయినట్లు మీకు అనిపిస్తుంది. కాళ్ళు చేతులు ఏది కూడా మీ కంట్రోల్లో లేకుండా అన్నీ పడిపోయినట్లు, కాళ్ళు చేతులు పడిపోయినట్లు మీకు అనిపిస్తుంది. కొంతమందికి కరెంట్ షాక్ ఎలా వస్తుందో అలాగే చేతుల నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ ఇలా వచ్చేస్తుంది. ఒక పవర్ లాగా, ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ లాగా ఆత్మస్పర్శ మీకు వచ్చేస్తుంది.
కొంతమందికి మీ శరీరం అంతా తేలికగా, లైట్గా, మీరేదో గాలిలో ఇలా ఎగిరిపోతున్నట్లు, ఎక్కడ ఉన్నానో అని కూడా ఓరియంటేషన్ కూడా మీకు లేకుండా పోతుంది. అటువంటి శరీరం తేలికగా, లైట్గా అలా గాలిలో ఎగిరినట్లు మీకు కొంతమందికి అనిపిస్తుంది. కొంతమందికి ఒక చేయి కానీ, 2 చేతులు, ఒక కాలు, 2 కాళ్ళు కానీ ఇలా షివరింగ్, ఉణుకు వస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. కొంతమందికి కన్ను నుంచి కన్నీరు ధారధారగా ప్రవహిస్తూనే ఉంటుంది. మీకు ఏడుపు వస్తుంది. అంటే కావాలని ఏడవటం కాదు, ఆత్మస్పర్శ వలన ఏడుపు వస్తుంది. అలా ఏడుపు వలన కన్నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. కొంతమందికి మాటలో చెప్పలేని ఆంతరికమైన ఒక మంచి ఆనందం, ఒక మంచి సంతోషం, ఒక నెమ్మది, ప్రశాంతత మీ హృదయములో మీకు అనిపిస్తుంది. అది మాటలో చెప్పలేం. కొంతమందికి దర్శనాలు కలుగుతాయి. అంటే కళ్ళు తెరచి ఉంటే ఎలా మీకు కనిపిస్తూ ఉన్నాయో వస్తువులు, మనుషులు, అలాగే కళ్ళు మూసి ఉన్నా కూడా మీకు కనిపిస్తాయి. కొంతమందికి ఏదో సముద్రము దగ్గర బయట మీరు ఉన్నట్లు గాలి, మెల్లని ఒక గాలి మిమ్మల్ని ఇలా తాకి వెళ్తున్నట్లు అటువంటి ఒక అనుభూతి మీకు కలుగుతుంది. కొంతమందికి శారీరకమైనటువంటి రకరకాల రోగములు, అంటే తలనొప్పి, శరీరములు, అవయములు ఎక్కడైనా నొప్పి, వేదనతో, రోగాలతో వచ్చిన మీరు ఈ అభిషేక సమయంలో ఆ నొప్పి, ఆ వేదన ఎక్కువగా అవుతుంది. తర్వాత అది మెల్ల తగ్గిపోతుంది. అంతకుముందు ఎప్పుడు కూడా లేనంతగా ఆ నొప్పి, ఆ వేదన ఎక్కువ అవుతుంది. తట్టుకోలేనంత వేదన వస్తుంది. తర్వాత అది మెల్లగా తగ్గిపోయి ఒక స్వస్థతగా అది మారిపోతూ ఉంది అన్నమాట. కొంతమందికి మీ శరీరములో ఆత్మస్పర్శ వలన చెమటలు వచ్చేస్తుంది. చెమట అలా కారుతూ ఉంటుంది. ఇటువంటి నేను చెప్పినటువంటి కొన్ని శారీరక అనుభూతి అన్నీ కూడా దేవుని ఆత్మస్పర్శ అన్నమాట. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నాకు ఏ స్పర్శ రాలేదే, నాకు దేవుని ఆత్మ సాన్నిధ్యం రాలేదే, నన్ను దేవుని ఆత్మ ముట్టలేదే అని కొంతమందికి ఆలోచన కలుగుతాయి. ఇక్కడ ఫాదర్ గారు చెప్పినటువంటి కొన్ని సందేశాలు అది కొన్ని మాత్రమే, కానీ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తారు. నేను ఇప్పుడు చెప్పినటువంటి శారీరకమైనటువంటి అనుభూతి కలిగిన వారు మీ కుడి చేతులు పైకి లేపండి. చూడు బాబోయ్, దాదాపు 90% మంది మీరే ఉన్నారు. గట్టి చెప్పలు కొడదాం ఒకసారి, గట్టి చెప్పలు కొడదాం. ప్రియలారా, మీలో చాలామంది స్వస్థత పొందుకున్నారు. చాలామంది స్వస్థత పొందుకున్నారు. అందువలన మీరు పొందుకున్న స్వస్థతకి సాక్ష్యము చెప్పటానికి మీకు అవకాశం ఉంది. దేవునికి మహిమగా ఆయన చేసిన కార్యాలకి సాక్ష్యం మీరు చెప్పాలి. సాక్ష్యం చెప్పేటప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, దేవునికి మహిమ చేకూరుస్తూ ఉంది, ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు. రెండవది, వడకములకు వచ్చిన వాళ్ళకి విశ్వాసం బలపడుతూ ఉంది. అందువలన స్వస్థ పొందుకున్న మీరు తప్పకుండా మీరు సాక్ష్యము చెప్పాలి. అంతకు ముందుగా మీరు కొనుక్కొచ్చినటువంటి ఈ వస్తువులన్నీ కూడా గురువులు ప్రార్థించి ఆశీర్వదిస్తారు. ఇంకా మీ చేతిలో బైబిల్ కానీ, మీరు వేసుకున్న జపమాల కానీ, ఏమైనా వస్తువులు ఆశీర్వదించాలని మీరు కోరుకుంటే లేచి నిలబడి ఆ వస్తువులను చేతిలో మీరు ఎత్తి పట్టుకోండి. ఇక్కడ మీరు ఉంచిన వస్తువులు ఏది కూడా మీరు ఎత్తవద్దు. ఇక్కడ ఈ స్టేజ్ మీద మీరు పెట్టిన వస్తువులు ఏది కూడా మీరు తీసుకోవద్దు, అది అక్కడ ఉండనియండి. ఇంకా మీ చేతిలో ఏమైనా వస్తువులు ఉంటాయి,
మీరు మెడలో వేసుకున్న జపమాల కావచ్చు, అది తీసి చేతిలో పట్టుకోండి. అలాగే మీరు చదువుతున్న బైబిల్ కావచ్చు, ఏమైనా వస్తువులు, ఎందుకంటే ఆశీర్వదించబడినటువంటి వస్తువులు మీరు ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు దైవ సాన్నిధ్యం మీతో పాటు వస్తుంది. ఆశీర్వదించబడిన వస్తువులు మీరు దైనందిన జీవితంలో వినియోగించుకున్నప్పుడు దేవుని కృప మీకు వచ్చేస్తుంది. అమ్మా గమనించండి, ఇక్కడ పెట్టిన వస్తువులు ఏది కూడా తీసుకోవద్దు, అక్కడ ఉండనియండి. నేను చెప్పింది ఏంటంటే, మీ దగ్గర ఇంకా ఏమైనా వస్తువులు ఉంటే అది మాత్రమే మీ చేతిలో ఎత్తి పట్టుకొని కళ్ళు మూసుకోండి. గురువులు ప్రార్థించినప్పుడు మీరు పట్టుకున్న వస్తువులను కూడా ఆశీర్వదించమని కళ్ళు మూసుకుని మీరు ప్రార్థన చేయండి. తర్వాత తీర్థ జలము చల్లించి ఆ వస్తువులను గురువులు ఆశీర్వదిస్తారు. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవా, నీకు వేలాది స్తోత్రముల దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హాల 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 హాల. కరుణామయుడా, కల్వరి నాథుడా, గడిచిన కాలమంతయు ప్రత్యేక విధముగా ఈ 5 రోజుల వడకములు మీరు మాతో పాటు ఉండి అనుక్షణం మా శరీరంలో ప్రతి అణువును ఆశీర్వదించి అభిషేకించినందుకు మీకు వేలాది స్తోత్రములు దేవా. మాతో మాట్లాడినందుకు మీకు వేలాది స్తోత్రములు దేవా. ప్రభుని ఆత్మ వరములను, శక్తిని, బలమును, ఫలములను మేము పొందుకొని మేము తిరిగి ఇంటికి వెళుచుండగా, ప్రభు మేము తీసుకువెళ్ళబోచున్న ఈ జలములు, ఈ యొక్క తైలములు, ఈ పవిత్ర గ్రంథాలు, జపమాలు, ఆధ్యాత్మిక వస్తువులన్నిటినీ కూడా నీ పంచగాయాలుండి కారిపడుతున్న ప్రతి రక్తపు బొట్టుతో ఈ యొక్క వస్తువులన్నిటినీ కూడా కడగమని వేడుకున్నాం, శుద్ధి చేయమని వేడుకున్నాం, ఆశీర్వదించమని వేడుకున్నాం. హల 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 హల. ఓ దేవా, నీ గాయపడిన హస్తముతో మీ యందు విశ్వాసం ఉంచి ఉపయోగించబోవు బిడ్డలను తాకుము దేవా. ఈ యొక్క వస్తువులను, ఈ తైలములను, ఈ యొక్క జలములను రక్షణ, విడుదల, స్వస్థత, ఔషధములుగా, ఆయుధములుగా మలచి నీ యందు విశ్వాసముతో ఉపయోగించబో బిడ్డలకు వీరిని స్వస్థత ఔషధములుగా, రక్షణ ఆయుధములుగా పైన చేయనట్లుగా ఆశీర్వదించు దేవా. ఓ దేవా, ఈ బిడ్డలు ఈ ఆధ్యాత్మిక ఆశీర్వాదం చేయబడిన వస్తువులు ఉపయోగించవచ్చుండగా రక్షణ కవచముగా పనిచేయునుగాక, రక్షణ కవచముగా పనిచేయునుగాక, ఆత్మ అగ్ని చేత రక్షింపబడునుగాక. హల 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 హల. దేవా, నువ్వు చెప్పినట్లుగా నీ విశ్వాసమే నీకు స్వస్థతను చేకూరుస్తుంది, నీ విశ్వాసమే నీకు రక్షణ చేకూరుస్తుంది. ప్రభు, ఈ బిడ్డల యందు విశ్వాసాన్ని బలపరచుము దేవా. ఈ యొక్క మానవులు తయారు చేసి నీ గాయపడిన హస్తము చేత ఆశీర్వాదం చేయబడిన ఈ వస్తువులన్నింటినీ కూడా పవిత్ర, రక్షణ, విడుదల, ఔషధములుగా, ఆయుధములుగా మలచమని మా నాథుడైన క్రీస్తు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్ములను, ఈ వస్తువులను, తైలములను, జలములను ఆశీర్వదించి రక్షణ, విడుదల, స్వస్థత, ఔషధములుగా, ఆయుధములుగా మలచి దీవించి కాపాడునుగాక. ఆమేన్. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఆమేన్. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. హల్లే హల్లెలూయా హల్లెలూయా. హల్లే హల్లెలూయా హల్లెలూయా.
పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను జయించుటకు, ఆమేన్. సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై యేసు దివ్య రక్తము, చిలకరించు మాపై యేసు దివ్య రక్తము. చేతులు పైకి లేపి హల్లెలూయా, 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 హల్లెలూయా. హలో, ఎవరు కదలదు, మీ స్థలంలో ఉండండి. హల్లెలూయా, ఈ స్థలంలో ఉండు. హల్లెలూయా. అడగలు. యేసయ్యా, 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 యేసయ్యా.